హాయ్ యూఎస్ వెల్కమ్ టు బీఆర్కే. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నండూరి రవికుమార్ గారు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, రియల్ ఎస్టేట్. నమస్కారం నండూరి గారు. నమస్తే. బాగున్నామ్మా? బాగున్నానండి. ఎలా ఉన్నారండి? ఫైన్ ఫైన్. సెకండ్ హ్యాండ్ ప్లాట్ కొనుక్కుంటూ ఉంటారు, అది బిల్డర్ నుంచి కాకుండా కొనుక్కోవడం వల్ల లాభాలు ఏంటండి? ఎస్ ఎస్ అంటే ఎవరైతే ల్యాండ్ డెవలప్ చేస్తారో అతని దగ్గర నుంచి కాకుండా ఆల్రెడీ మనలాగా ఇన్వెస్ట్ చేసి ఉన్నది వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవటం వల్ల లాభాలు ఏంటి అన్నది మీ ప్రశ్న కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూడాల్సింది ఫస్ట్ డెవలపర్ అయితే కొంతమంది ఎలా చేస్తారంటే ఒక 200 ఎకరాలు వాళ్ళకి స్థలం ఉందంటే 40 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ 1, 40 ఎకరాలు ఫేజ్ 2, 40 ఎకరాలు ఫేజ్ 3, ఈ విధంగా ఫేజెస్లో వెళ్తారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, ఫేజ్ 1లో ఉన్న రేటు కంటే ఫేజ్ 2లో ఎక్కువ రేటు ఉంటుంది, అలాగే 3లో ఇంకాస్త ఎక్కువ రేటు ఉంటుంది, 4లో ఇంకాస్త ఎక్కువ రేటు ఉంటుంది, 5లో ఇంకాస్త ఎక్కువ రేటు ఉంటుంది కదా. సో ఎందుకంటే డెవలపరు ఎప్పటికప్పుడు మార్కెట్కు అనుగుణంగా రేటు పెంచుతూ పోతాడు. కానీ ఆల్రెడీ కొనేసి ఫేజ్ 1లో కొన్నవాళ్ళు ఉంటారే, ఇన్వెస్ట్ చేసిన ఉన్నవాళ్ళు ఉంటారే, వాళ్ళకి అది తక్కువ రేటుకి వచ్చి ఉంటుంది. సో వాళ్ళ దగ్గర మనం తీసుకోవటం వల్ల డెవలపర్ కాస్ట్ కంటే తక్కువ రేటుకి మనకు దొరుకుతుంది. ఓకే, అది నెంబర్ 1 అడ్వాంటేజ్. నెంబర్ 2, మనము కొత్తది తీసుకుందాం అంటే దానికి ఇప్పుడే రోడ్లు వేయటం, ఇప్పుడే పోల్స్ పెట్టడం, ఇప్పుడే దానికి అన్ని కనెక్షన్స్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది కొంచెం. అది అప్పుడు మనకి ఏమవుతుంది, అది అప్పుడు చేసేదాకా చివరి దాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇదైతే వెయిట్ చేయక్కర్లా, రెడీ టు మూవ్, రెడీ టు కన్స్ట్రక్ట్. మనకి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాం, అపార్ట్మెంట్స్ కట్టుకోవాలనుకుంటున్నాం, 4 ప్లాట్లు కలిసి అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. మన సైజు ఏ సైజు కావాలో ఆ సైజుకి మన ప్లాట్ 2-3 ప్లాట్లు కొనేసుకుంటే పక్క ప్లాట్స్ మనం కట్టేసుకోవచ్చు. కాబట్టి ఇవైతే రెడీ టు కన్స్ట్రక్ట్, అవైతే వీ హ్యావ్ టు వెయిట్. కొత్తవి కొనుక్కుని ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుని వెయిట్ కూడా చేయాలి కదా. అది రెండో అడ్వాంటేజ్. ఇంకా మూడో అడ్వాంటేజ్, ఇప్పుడు మనది ఈ ఆల్రెడీ ఆయన బ్యాంకులోనో ఎప్పుడు పదే చెప్తుంటారు, బ్యాంకులోనో ఏదో ఒక ఫెసిలిటీ తీసుకున్నాడంటే బ్యాంక్ వాళ్ళు అన్నీ కూడా చూసుంటారు కదా. ఆల్రెడీ రెగ్యులేషన్స్ ప్రకారంగా అన్నీ చేశాడా లేదా, డెవలప్ చేశాడా లేదా, ఓపెన్ ఏరియా ఎంత ఇచ్చాడు, పార్క్ ఏరియా ఉందా లేదా, పార్కులో మొక్కలు నాటాడా లేదా, డ్రైనేజ్ సరిగ్గా చేశాడా లేదా, వాటర్ పోస్ట్ చూస్తారు. అన్నీ జరిగితేనే కదా వీళ్ళకి వచ్చేది అగ్రిమెంటు. అవన్నీ చేసి ఉన్నాడు కాబట్టే వాళ్ళకి వచ్చింది కాబట్టే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తున్నారు. బ్యాంకు లోన్ ఆల్రెడీ ఉంది అంటే మనం ఇవన్నీ జరిగాయని చెప్పి మనం సేఫ్గా బ్లైండ్గా థర్డ్ పాయింట్ అదనమాట. మనం బ్యాంక్ లోన్ కూడా వస్తుంది, ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, అన్ని రూల్స్ ప్రకారంగా ఇది లేఅవుట్ బాగుంది అని మనకు తెలుస్తుంది. లేఅవుటే ఇల్లీగల్ లేఅవుట్ అయిపోతే మొదటికే మోసం వస్తుంది. అందువల్ల థర్డ్ అది కూడా ఒకటి. కానీ అన్నిటికీ మనం చూసుకోవాల్సింది ఏంటి, ఇంకా దీనిలో అడ్వాంటేజెస్ చెప్తున్నా. అడ్వాంటేజెస్లో మనకి నైబర్స్ ఎవరో కూడా తెలుస్తుంది. కొత్త దానిలో మనం కొనుక్కుంటున్నాం, నా ప్లాట్ నెంబర్ 45, నా ప్లాట్ నెంబర్ 44 అని ఏదో ఒక నెంబర్ ఉంటుంది. కానీ 46 ఆయన ఎవరు, 47 ఆయన ఎవరు, మీ ఇంటి ముందర ఎవరు ఉండబోతున్నారు భవిష్యత్తులో, అదే కనుక మనకి డ్రీమ్ హౌస్ మనం కట్టుకుందాం అనుకుంటే ఎవరు ఉండబోతున్నారు తెలియదు కదా. అది పెద్ద డిసడ్వాంటేజ్. ఇది ఆల్రెడీ మనకి కొత్త వాటిలో తీసుకుంటుంటే. పాత వాటిల్లో అయితే ఈ ప్లాట్ ఎవరిది, మీ పక్క ప్లాట్ ఎవరిది, ఆ పక్క ఓనర్ ఎవరు, అన్నీ మన దగ్గర ఆల్రెడీ అమ్మేశారు కాబట్టి అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇవి మెయిన్ 4 అడ్వాంటేజెస్ ఫర్ ఏది ఇండివిజువల్ దగ్గర కొనుక్కోవటం, సెకండ్ హ్యాండ్ ప్లాట్ కొనుక్కోవటం. ఓకేనా. ప్లాట్లో సెకండ్ హ్యాండ్ అంటే ఏముంటుంది, ఏమీ లేదు. అందువల్ల ఏంటంటే ప్లాట్ ఈజ్ ఏ ప్లాట్. మనం ఇంకా కావాలంటే దానికి నెక్స్ట్ డే నుంచి ఎవరికైనా అది మంచి లొకేషన్లో ఉంటే ఎవరికైనా లీజ్ ఇచ్చి చక్కగా ఏదైనా పంట పండించండి, లేదంటే మీ కార్ పార్క్ చేసుకునేందుకు నాకు ఇంత డబ్బులు ఇవ్వండి, కార్ పార్కింగ్ ఏరియా కింద ఇచ్చేసి, అది డెవలప్మెంట్ ఎంతలా ఉంది ఏమిటి అది ఏ లేఅవుట్లో ఉంది దాన్ని బట్టి మనం ఈ అడ్వాంటేజెస్ కూడా మనకి సెకండ్ హ్యాండ్ ప్లాట్లు అయితే వస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి ఇవి కొనుక్కునేటప్పుడు? ఎప్పుడైతే ఇవి ఉన్నాయో జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. జాగ్రత్తలు ఏంటి, సెకండ్ హ్యాండ్ కాబట్టి మనం ఒక డెవలపర్ దగ్గర తీసుకోవట్లేదు కాబట్టి మనము ఒక ఇండివిజువల్ దగ్గర తీసుకుంటాం కాబట్టి ఈ ఇండివిజువల్ 2-3 దగ్గర తీసుకున్నాడేమో అడ్వాన్స్, అది ఎలా తెలుస్తుంది. మల్టిపుల్ పర్చేసెస్ జరిగిపోతాయేమో, మల్టిపుల్ పీపుల్ దగ్గర తీసేసుకున్నాడేమో, ఆ ట్రాప్ ఉంది అక్కడ. అర్థమైందా. ఇలాగ మోసపోకుండా ఉండాలి అంటే సెకండ్ హ్యాండ్ తీసుకునేటప్పుడు మనము చాలా షార్టెస్ట్ పీరియడ్లో అది క్లోజ్ చేసేసేయాలి డీల్. ఎప్పుడైతే మనం అడ్వాన్స్ తీసుకున్నామో 15 రోజుల లోపల వెంటనే అది క్లోజ్ చేసుకోవాలి. తెలిసిన వాడి దగ్గరే కొనుక్కోవాలి, తెలియని వాడి దగ్గర ఎవరు పడితే వాడి దగ్గర అనామకుడి దగ్గర అంటే అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి కంపల్సరీ. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది చెప్పాగా. బ్యాంకు లోన్ ఉంటే
కొంచెం వరకు మనకు పర్వాలా, లేకపోతే అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిందే. తర్వాత ఇన్ని చేసుకున్నా సరే వాడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇద్దరు ముగ్గురుతో సేల్ అగ్రిమెంట్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మరి కొత్త వాళ్ళ దగ్గర కొనుక్కోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అదే ల్యాండ్ డెవలపర్ దగ్గర అయితే అన్ని కాగితాలు మనం తీసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము, బ్యాంక్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి లోన్కి వస్తుందో రాదా చూసుకుంటాము, వాల్యుయేషన్ చేసుకుంటాం. అది అది డైరెక్ట్ డెవలపర్ అయితే. కానీ డెవలపర్ అంటే కొంచెం వాడు రిపీట్ ఉన్నవాడు దొరుకుతాడు, మనిషి ఇక్కడే ఉంటాడు, ఎదురుకుండా ఉంటాడు. కాబట్టి మనం 2-3 నెలలు మన అగ్రిమెంట్ పీరియడ్లో మనం మోసం చేసే అవకాశం ఉండదు, తక్కువ ఉంటుంది అక్కడ అవకాశం. ఇక్కడ ఏంటి ఇండివిజువల్ కదా, మనం ఎక్కడ పట్టుకుంటాం, ఎక్కడ గొడవలు పెడతాం, ఇవన్నీ వాడు 3-4 ఎంటర్ అవుతారు. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలన్నమాట. అర్థమైందా? ఈ 2-3 ట్రాన్సాక్షన్స్ ఒకే ప్లాట్ మీద, ఒక ప్లాట్ని 3 అమ్మడానికి 3 దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడేమో భయం. అందువల్ల సెకండ్ హ్యాండ్ తీసుకున్నప్పుడు అదే మెయిన్ అనమాట. అన్నింటిలోకి మెయిన్ అదే. మోసపోకుండా ఉండాలి అంటే తొందరగా 15 రోజుల లోపల అయిపోతుంది, చాలా వీలైనంత తొందరగా. అండ్ తెలిసిన వాళ్ళ దగ్గరే నమ్మకం ఉండాలి. ఓకే, ఈయన ఒక బ్యాంక్ ఆఫీసరు, ఈయన లేకపోతే ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు, లేకపోతే ఈయన ఒక అడ్వకేటు, ఈయన ఏదో ఒక రిప్యూట్, ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని, బయ్యర్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని మనం నమ్మచ్చా నమ్మకూడదా అని మనం జడ్జిమెంట్ చేసుకుని మనం నమ్మాలి. అర్థమైందా? నమ్మినా, అట్లాంటి పరిస్థితుల్లో నమ్మినా కూడా మనం ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఎక్కువ టైం ఇస్తే ఏమవుతుంది, అందరూ మనుషులే కదా. ఇవాళ 10,000 రూపాయలు కానీ మనం మాట్లాడుకున్నాం, రేపొద్దున ఇంకోటి ఎవరు 12,000 ఇస్తానంటే అట్లా పడిపోతాడు, అమ్మేస్తాడు. క్యాన్సిల్ చేసి మన 10,000 మనకి ఇస్తే, మన ఇచ్చిన అడ్వాన్స్ మనకి ఇస్తే చాలా దేవుడు లాంటి వాడు. ఈ రోజుల్లో ఇన్ని మోసాలు అవుతున్నాయి. కాబట్టి మనం ఏంటంటే మనం ఎప్పుడు కూడా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవటం, ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని వాళ్ళ దగ్గర మనం ఇలాంటివి తీసుకోవాలి. దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? దేనికైనా రిజిస్ట్రేషన్ అన్నది ఆల్రెడీ ఈ పర్టికులర్ ఏరియాకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఒక రేట్ ఉంటుంది, గవర్నమెంట్ రేట్ అంటారన్నమాట. అంటే స్టిపులేటెడ్ రేటు. ఆ స్టిపులేటెడ్ రేటుకి మనం కంపల్సరీగా రిజిస్టర్ చేయించాలి. ఇంకా మనం ఏదైతే మనం రేటు కొనుక్కుంటున్నామో ఆ రేటు, స్టిపులేటెడ్ రేటు, ఈ రెండింటిని మనం తెలుసుకుని అంతకి మనం స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడితో వదిలేయకూడదు. వెంటనే మన పేరు అక్కడ వచ్చిందా లేదా, మ్యూటేషన్ అంటారనమాట. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే బాలనా వాడు కొనుక్కున్నారు, బాలనా వాడు కొనుక్కున్నారని మనకి వెంటనే ఈసీ కూడా తీసేసుకుంటే మనకి అప్పుడు సేఫ్. ఈసీ, సేల్ డీడ్ 2 పెట్టేసుకుంటే మన పేరును ఆ ప్రాపర్టీ రిజిస్టర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ రవికుమార్ గారు. చూశారు కదండి వీడియో మొత్తం. నండూరి గారు ఎంత చక్కగా వివరించారో. సెకండ్ ప్లాట్ కొనుక్కునేటప్పుడు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అవి ఫాలో అవుతూ ప్రికాషన్స్ తీసుకుంటూ మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోవాలి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వద్దు అనేసి అనుకోకండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా 2 ఉంటాయి. మీరు జాగ్రత్తలు తీసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలంతే. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మేము దానికి పరిష్కారం ఖచ్చితంగా చెప్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. నమస్కారం.